ఐపీఎల్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఐపీఎల్ ఫైనల్ షెడ్యూల్లో ఫస్ట్ వేవ్ షెడ్యూల్ ఏదైతే ఉందో అది మన ముందుకైతే రానే వచ్చింది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు #u. సో మనందరికీ తెలుసు ఐపీఎల్కి ఎంత ఫ్యాన్ బేస్ ఉందని, ఐపీఎల్ కోసం ఎంతమంది ఆఫ్లైన్ వార్స్ కూడా చేయడానికి వెనకాడరని కూడా మనందరికీ బాగా తెలిసి ఒక విషయం. సో ఈ యొక్క ఐపీఎల్ 2026 సీజన్ ఏదైతే ఉందో మార్చ్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవబోతోంది. దాని యొక్క ఫస్ట్ వేవ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. యాక్చువల్లీ ఐపీఎల్ ప్రతిసారి ఐపీఎల్ వాళ్ళు ఐపీఎల్ మేనేజ్మెంట్ వచ్చేసి టోటల్ షెడ్యూల్ అనేది ఒక్కసారిగానే రివీల్ చేసేస్తూ ఉంటారు. ఈవెన్ ఫైనల్ వరకు వాటి యొక్క హోమ్ గ్రౌండ్స్ ఏ గ్రౌండ్స్లో ఈ యొక్క ఫైనల్ వరకు ఆడే టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వెన్యూస్ కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేస్తూ ప్రతి సీజన్ కూడా ఈ యొక్క ఐపీఎల్ ఏదైతే ఉందో ఐపీఎల్ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాచెస్ షెడ్యూల్స్ అనేవి ముందుగానే రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క టైం వ్యవధి ఏదైతే ఉందో మనం ఇప్పుడు మార్చ్ 12th ఉన్నాము. సో మార్చ్ 20, మార్చ్ 25 అలా స్టార్ట్ అయ్యే ఐపీఎల్కి 10 to 15 days ముందే ఫుల్ షెడ్యూల్ అనేది మన ముందుకైతే వచ్చేస్తుంటుంది. అది 2025 వరకు మనం చూసింది. బట్ ఇప్పుడు 2026లో జరిగింది ఏంటంటే ఈసారి ఫస్ట్ వేవ్ షెడ్యూల్ అంటూ వీళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి ఫస్ట్ వేవ్ షెడ్యూల్ని మాత్రమే రిలీజ్ చేశారు. ఇంకా ఫైనల్ షెడ్యూల్ అనేది పెండింగ్లోనే ఉంది. వీళ్ళు ఇచ్చిన షెడ్యూల్ అప్డేట్స్ ప్రకారం ఏప్రిల్ 11th వరకు మటుకే మ్యాచెస్ యొక్క వెన్యూస్ డిక్లరేషన్ అండ్ మ్యాచెస్ యొక్క టీమ్స్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళ యొక్క టీమ్ ఇంట్రడక్షన్స్ అనేవి ఈ యొక్క ఫస్ట్ వేవ్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ యొక్క ఫస్ట్ వేవ్ షెడ్యూల్ అనేది తీసుకొచ్చారు అండ్ ఫైనల్ షెడ్యూల్ అనేది ఎందుకు డిలే చేస్తున్నారనే ఒక సంకోచం మీ అందరికీ వస్తే దాని యొక్క ఆన్సర్, దాని యొక్క సమాధానాన్ని ఇప్పుడు మనం వెలికి తీసి వివరాల్లోకి వెళ్తే యాక్చువల్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క ఎలక్షన్స్కి అంతరాయం జరగకుండా ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ ఎంజాయ్ చేయాలని చెప్పి వాళ్ళు ఆ యొక్క డేట్స్ ఏవైతే ఉన్నాయో డేట్స్ అడ్జస్ట్మెంట్లో టైం పడుతుంది. బట్ ఐపీఎల్ అనేది కంపల్సరీగా స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఈ యొక్క ఫస్ట్ షెడ్యూల్ స్టార్టింగ్ డేట్ నుంచి ఏప్రిల్ 11th వరకు వీళ్ళైతే ఫస్ట్ వేవ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీని మీద మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఇక్కడ క్లియర్ కట్గా ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మేనేజ్మెంట్ ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తూ వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే ప్రెజెంటింగ్ ద షెడ్యూల్ ఫర్ ద ఫస్ట్ 20 మ్యాచెస్ ఆఫ్ టాటా ఐపీఎల్ 2026 క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. 20 మ్యాచెస్ 20 మ్యాచ్ల వరకు వివరాలు అనేవి మీకు ప్రజెంట్ చేస్తున్నామంటూ వాళ్ళైతే ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క మ్యాచెస్ అనేవి మార్చ్ 28th నుంచి ఏప్రిల్ 12th 2026 వరకు ఇవి అమల్లోకి వస్తున్నాయి. అండ్ 28th మార్చిన ఐపీఎల్ అనేది 2026 సీజన్ గ్రాండ్ ఓపెనింగ్ అయితే జరగబోతోంది. అండ్ ఏప్రిల్ 11th ఆర్ ఏప్రిల్ 12th వరకు వీళ్ళైతే షెడ్యూల్ అనేది అనౌన్స్ చేసేసారు. సో ఫుల్ షెడ్యూల్ విల్ బి అనౌన్స్ వన్స్ ద పోల్ డేట్స్ ఏవైతే ఎలక్షన్ పోల్ డేట్స్ ఉన్నాయో అవి అనౌన్స్ చేసిన తర్వాత ఫర్ ద 3 states సెట్ టు ద అండర్గో స్టేట్ అసెంబ్లీ అని క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. సో ఈ యొక్క ఎలక్షన్స్కి అంతరాయం రాకుండా వీళ్ళైతే జాగ్రత్తలు చాలా పగడ్బందీగా ప్రికాషన్స్ అనేవి తీసుకుంటున్నారని చెప్పచ్చు. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ యొక్క ఫస్ట్ షెడ్యూల్లో 28th మార్చ్ 2026న ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయితే మొదలవబోతోందని మనందరికీ తెలుసు. కాబట్టి ఈ యొక్క షెడ్యూల్ అనేది ఫస్ట్ మ్యాచ్ ఎవరితో ప్రారంభం అవబోతోంది అనే పాయింట్ మీదకి వస్తే ఆల్రెడీ లాస్ట్ టైం డిఫెండింగ్ ఛాంపియన్స్ ద బిగ్గెస్ట్ అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 18 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఒక టీం ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2025 విన్నర్స్గా నిలిచారు. సో వాళ్ళతో ఈ యొక్క ఐపీఎల్ 2026 సీజన్ మొదలు కాబోతోంది. సో ఆర్సీబీ ఒక టీం ఉంటే ఆర్సీబీతో పాటు ఇటువైపు ఎవరున్నారబ్బా అనే పాయింట్ మీకు వస్తే వాళ్ళ మీద కూడా మనకి క్లారిటీ అయితే వచ్చేసింది. అందరూ సిఎస్కే ఎంఐతో పెడతారేమో, ఎందుకంటే ఎప్పటి నుంచో హైయెస్ట్ ఐపీఎల్ ట్రాఫీస్ విన్ అయిన 2 కీలకమైన టీములు వచ్చేసి ఒకటి చెన్నై సూపర్ కింగ్స్, ఇంకోటేమో ముంబై ఇండియన్స్.
సో వీళ్ళలో ఉన్న ఆ ప్రాధాన్యత చాలా లెగసీ టీం అని కూడా చాలా మంది ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. సో ఐపీఎల్ ఆనవాయితీ ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఎంఐతో కానీ, ముంబై ఇండియన్స్తో కానీ, లేదా సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్తో కానీ మ్యాచెస్ అనేవి స్టార్ట్ అవ్వాలి. బట్ ఈసారి ఫర్ ఎ చేంజ్ ఈసారి ఆర్సీబీ కప్ కొట్టింది కాబట్టి ఆర్సీబీని ఫస్ట్ టీమ్గా ఫస్ట్ మ్యాచ్కి ఇంట్రడ్యూస్ చేస్తూ సెకండ్ టీం వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ని పెట్టడం జరిగింది. సో సన్ రైజర్స్ హైదరాబాద్ని ఎందుకు తీసుకొచ్చారనేది ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్కే. సో March 28, 2026 ఐపీఎల్ 2026 సీజన్ గ్రాండ్గా ఓపెన్ అవబోతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో దీని గురించి క్లియర్ కట్ వివరాలు మన ముందు ఉన్నాయి. ఏ వెన్యూలో ఓపెన్ అవబోతోందంటే బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఇదైతే ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2026 సీజన్ ఎక్కడైతే ఆర్సీబీ కప్పు కొట్టి స్టాంపేడేలో 21 మెంబర్స్కి పైగా చనిపోయారో ఆ యొక్క స్టేడియంలోనే ఐపీఎల్ 2026 సీజన్ స్టార్ట్ అవడం అనేది పెద్ద షాక్కి గురి చేసింది. ఎందుకంటే ఆర్సీబీ కప్పు కొట్టిన తర్వాత, ఫస్ట్ కప్పు కొట్టిన తర్వాత సంబరాలు ఆకాశాన్ని అంటాయి. ప్రతి ఒక్కళ్ళు చాలా ఇండియా విక్టరీ సాధించిందేమో అనే ఘనంగా చేసుకున్నప్పటికీ చాలా మంది బాధపడే విషయం ఏంటంటే ఆ కప్పును తీసుకెళ్లి బెంగళూరులో విరాట్ కోహ్లీ వస్తున్నాడు, కప్పు తీసుకొస్తున్నాడు అని చెప్పి అందరూ వెళ్ళడం వల్ల తొక్కిసలాట జరిగి 21 మంది పైగా చనిపోయారు. బట్ దానికి ఆ యొక్క ఆర్సీబీ ప్లేయర్స్ ఈవెన్ విత్ విరాట్ కోహ్లీ జస్ట్ కాంపెన్సేషన్ గా వాళ్ళ యొక్క ట్వీట్స్ ద్వారా వీఆర్ సెండింగ్ ద డీపెస్ట్ కాండోలెన్సెస్ అని ఒక ట్వీట్ వేసి ఊరుకున్నారు. ఇది ఎంతవరకు సమన్యాయమో నాకు అర్థం కావట్లేదు. మినిమం కేర్ తీసుకోకుండా ఇలా ప్రవర్తించడం అనేది చాలా దరిద్రం అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మ్యాచెస్ వైజ్ గా మనం చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ తో 28 March 7:30కి అయితే ఐపీఎల్ ఓపెన్ అవబోతోంది. ఐపీఎల్ సీజన్ ఓపెన్ అవబోతోంది. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసి మనకి ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ అయితే ఉంది. 29 March 7:30కి ముంబైలో ఈ యొక్క మ్యాచ్ అయితే జరగబోతోంది. వాంఖేడే స్టేడియం ముంబైలో ఈ యొక్క మ్యాచ్ అయితే ప్రారంభం కానుంది. సో మీకు ఇక్కడ షెడ్యూల్ కి వైజ్ గా ఏ టీమ్స్ ఉన్నాయి అనేది క్లియర్ కట్ గా చెప్పేస్తాను. మ్యాచ్ 3 చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ March 30వ తారీఖున 7:30కి మండే రోజు గువాహటీలో ప్రారంభం కానుంది. గువాహటీలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అయితే 30th March 7:30కి సిఎస్కే అండ్ రాజస్థాన్ రాయల్స్ ద ఫస్ట్ మ్యాచ్. చెన్నై సూపర్ కింగ్స్ ది ఇది ఫస్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. అండ్ 4th మ్యాచ్ వచ్చేసి న్యూ చండీగఢ్లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ అయితే 31st March 7:30కి మంగళవారం రోజు జరగబోతోంది. సో ఫస్ట్ మ్యాచ్ ఓపెనింగ్ కానుంది సాటర్డే రోజు. అండ్ సండే రోజు వచ్చేసి ముంబై ఇండియన్స్ కేకేఆర్. అండ్ మ్యాచ్ 3 మండే రోజు రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్. అండ్ దాంతోపాటు మ్యాచ్ 4 వచ్చేసి పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. అండ్ దాంతోపాటు మ్యాచ్ 5th వచ్చేసి లక్నోలో ఎల్ఎస్జి లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. వెడ్నెస్డే 1st April 7:30కి ఈ మ్యాచ్ అయితే స్టార్ట్ కానుంది. వెడ్నెస్డే రోజు ఈ మ్యాచ్ అయితే స్టార్ట్ కానుంది. అండ్ మ్యాచ్ 6 వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఏదైతే ఐపీఎల్ ఓపెన్ అవబోతుందో ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ కి సెకండ్ మ్యాచ్ విత్ కేకేఆర్. ఇది అయితే కోల్కతాలో జరగబోతోంది. థర్స్డే 2nd April 7:30కి ఏదైతే ప్రారంభం కానుంది. అండ్ మ్యాచ్ 7 వచ్చేసి చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ 3rd April 7:30కి ఈ మ్యాచ్ అయితే శుక్రవారం రోజు మనకైతే అమల్లోకి రానుంది. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ది ఇది సెకండ్ మ్యాచ్. అండ్ మ్యాచ్ 8 వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ సాటర్డే 4th April 3:30కి ఢిల్లీలో జరగబోతోంది. సో ఇందులో మనం చూసుకుంటే 4th April రోజు 2 మ్యాచ్లు అయితే ఉన్నాయి. ఒకటి 3:30కి ఇంకోటి ఏమో 7:30కి. అహ్మదాబాద్లో సాటర్డే రోజు 2 మ్యాచ్లు ఉన్నాయి. 4th April రోజే అహ్మదాబాద్లో 7:30కి గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఒకటి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ అయితే 3:30కి అయితే ఉంది. అది కూడా ఢిల్లీలో ఉందని చెప్పుకోవడం పెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు మ్యాచ్ 10th వచ్చేసి హైదరాబాద్లో సన్ రైజర్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ 5th April రోజు 3:30కి అయితే
హైదరాబాద్లో సండే రోజు ఓపెన్ అవబోతోంది. సో సన్ రైజర్స్ హైదరాబాద్లో ఈ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్కి, మన హైదరాబాద్కి ఇది ఫస్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. మన తెలుగు స్టేట్స్లో హైదరాబాద్ టీం ఈసారి హైదరాబాద్లో పర్ఫామ్ చేస్తుంది అనటంలో ఎటువంటి అసంకోచం లేదని చెప్పాలి. సో సాటర్డే రోజు 2 మ్యాచ్లు, సండే రోజు కూడా 2 మ్యాచ్లు. సండే రోజు ఒక మ్యాచ్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్లో జరుగుతుంది, అయితే విత్ లక్నో సూపర్ జైంట్స్. సో ఇప్పుడు మనం చూసుకుంటే సెకండ్ మ్యాచ్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్ చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు. సో బెంగళూరులో 5th ఏప్రిల్ రోజు 7:30కి ఈ మ్యాచ్ అయితే ప్రారంభం కానుంది. చాలా ఉత్కంఠభరితమైన మ్యాచ్, చాలా మంది ఎదురు చూసే మ్యాచ్, చాలా మంది ఎల్ క్లాసికో అనుకునే మ్యాచ్. సో ఈ మ్యాచ్ మీద చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ పీక్ లో ఉంటాయి. అండ్ దాంతోపాటు మ్యాచ్ 12th వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ 6th ఏప్రిల్ రోజు 7:30కి అయితే స్టార్ట్ కానుంది. ఇది కూడా కోల్కతాలో జరగబోతోంది. ఈడెన్ గార్డెన్స్ లో ఈ మ్యాచ్ అయితే జరగబోతోందని తెలుసుకోవచ్చు. మ్యాచ్ 13 వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ 7th ఏప్రిల్ రోజు 7:30కి అయితే గువాహటిలో ఈ మ్యాచ్ అయితే ప్రారంభం కానుంది. మ్యాచ్ 13. మ్యాచ్ 14 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ వెడ్నెస్డే 8th ఏప్రిల్ 7:30కి అయితే స్టార్ట్ కానుంది. మ్యాచ్ 15 కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ థర్స్డే రోజు 9th ఏప్రిల్ 7:30కి అయితే ప్రారంభం కానుంది. మ్యాచ్ 16 గువాహటిలో మళ్ళీ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో దీంట్లో ఫ్రైడే రోజు 10th ఏప్రిల్ 7:30కి అయితే ఈ మ్యాచ్ అయితే స్టార్ట్ కానుంది. మ్యాచ్ 17 వచ్చేసి న్యూ చండీగఢ్లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ సాటర్డే రోజు 11th ఏప్రిల్ 3:30కి అయితే మొదలు కానుంది. చెప్పినట్టు ఈసారి సండే ఒకటే కాదు, సాటర్డే సండే కూడా రెండు మ్యాచ్లు అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు రెండో మ్యాచ్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ సాటర్డే రోజు 11th ఏప్రిల్ సాటర్డే రోజు 7:30కి అయితే ఈ మ్యాచ్ అయితే స్టార్ట్ కానుంది. చెన్నైలో చిదంబరం స్టేడియంలో స్టార్ట్ కానుంది. సో దీంతో పాటు మ్యాచ్ 19th వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ సండే రోజు 12th ఏప్రిల్ 3:30కి అయితే లక్నోలో ప్రారంభం కానుంది. ఇది మ్యాచ్ 19. అండ్ లాస్ట్ మ్యాచ్ వీళ్ళు ఇచ్చిన ఫైనల్ షెడ్యూల్ 12th ఏప్రిల్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ 12th ఏప్రిల్ 7:30కి అయితే ఈ మ్యాచ్ అయితే ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు అయితే షెడ్యూల్ మనం చూసాము. ఇంకా రానున్న మ్యాచెస్ షెడ్యూల్ విత్ ఫైనల్ వరకు వాళ్ళ షెడ్యూల్స్ అయితే అనౌన్స్ చేయడానికి ఈ యొక్క ఎలక్షన్ మూమెంట్ అనేది పోల్ డేట్స్ అనేవి సెట్ అయిన తర్వాత మేము అనౌన్స్ చేస్తామంటూ ఐపీఎల్ మేనేజ్మెంట్ అయితే క్లియర్ కట్ గా అఫీషియల్ గా అధికారంగా వాళ్ళైతే ప్రకటించడం జరిగింది. సో దీని మీద మీరేమనుకుంటున్నారు అండ్ ఏ టీమ్ కి మీరు సపోర్ట్ కూడా ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. Until then, keep watching #you. This is Karthik signing off.